హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే నేను ఫంక్షన్ అయింది అక్క వాళ్ళది అని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. ఆ ఫంక్షన్ వీడియో అనమాట ఇది అయితే 12 డేస్కి ఇంట్లోకి వస్తుంది కదా ఓనెల్ ఫంక్షన్కి, అప్పుడు తీసిందనమాట. రిసెప్షన్ అయితే వేరే రోజు పెట్టుకున్నారు. ఆ రిసెప్షన్ వీడియో కూడా ఉంది, అది కూడా పెడతాను ఫ్రెండ్స్. అయితే ఈ వ్లాగ్లో ఈ 12 డేస్ రోజున ఏం చేస్తాము అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా రోజులు అయిపోయిందండి తీసి. ఆ ఫంక్షన్ అయి కూడా చాలా డేస్ అయిపోయింది, కానీ మధ్యలో మా అత్తయ్య గారు చనిపోయారు కదా, దాంతో అందరం బిజీ అయిపోయాము, బాధలో ఉండిపోయామన్నమాట. అందుకనే ఈ వీడియో ఇన్ని రోజులుగా నేను పోస్ట్ అనమాట చేయలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ 12 డేస్లో ఇంటికి వచ్చినప్పుడు పూజ అనమాట చేశారు. ఇంట్లోని పూజ అయిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళామన్నమాట అమ్మాయిని. టెంపుల్కి తీసుకెళ్ళి చూడండి, ఇక్కడ కట్టుకున్న లంగావాణి అనమాట. నిన్న మీకు పెట్టాను కదా ఒక వీడియో, అందులో ఆ 2 లంగావాణిలో ఈ వాణి అనమాట. ఈ లెహంగా అయితే మాకు నచ్చింది, అందుకే మేము దీన్ని అయితే ఫొటోస్ కోసం బాగా పడతాడు కదా అని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. లుక్ కూడా చాలా బాగుందండి కడితే. తర్వాత చున్నీ కూడా నాకు ఈ నెట్ టైప్ చున్నీ అయితే అస్సలు మాకు నచ్చలేదు, అందుకే మేము నార్మల్గా ఈ టైప్ చున్నీలే తీసుకున్నాం అనమాట. ఈ లంగావాణి అయితే మాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి కామెంట్లో. అయితే మేము ఇక్కడ టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ వీడియోగ్రాఫర్ అనమాట రాలేదు అప్పటికే. మేము ఇంకో టెంపుల్కి వెళ్ళేసరికి వీడియోగ్రాఫర్ వచ్చారనమాట. అప్పుడు మేము అక్కడ ఫొటోస్ అనమాట తీశారు, ఇక్కడ కూడా తీశారు, లాస్ట్లో వచ్చారు అమ్మాయికి తీశారనమాట. ఇది వాళ్ళ ఊరి గ్రామ దేవత అనమాట, అమ్మవారు అసరితల్లి అంటారు కదా, అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఇప్పుడైతే చిన్న క్లిప్ అయితే తీసాను, ఇదిగోండి. తర్వాత వీడియోగ్రాఫర్ వచ్చాక ఫొటోస్ అయితే షూట్ చేశారనమాట. ఇక్కడ బాగా లొకేషన్ అనమాట, చాలా బాగుంది. అటువైపున చెరువు, ఇటువైపున అంతా తోటలు, చాలా బాగున్నటువంటి ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయండి ఇక్కడ. తర్వాత అమ్మాయికి లంగావాణి కూడా చాలా బాగా సూట్ అయిందనమాట. అయితే ఈ రోజున చాలా సింపుల్గా అనమాట రెడీ చేశారు. ఈ లుక్ ఎలా ఉందో చెప్పండి, ఈ హెయిర్ స్టైలు, ఈ పూలు పెట్టే విధానం ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇప్పుడంతా ట్రెండీగా అవుతుంది కదా, రౌండ్గా పెట్టి మధ్యలో పూలు పెట్టడం, అది ట్రై చేశామన్నమాట. చాలా బాగా వచ్చింది, ఎక్కువ హెవీగా అనిపించకుండా సింపుల్గా అనిపించింది. ఈ పెళ్లి కూతురు వెనకతలు నేను తిరుగుతూనే ఉన్నాను, సర్దుకుంటూనే ఉన్నాను అన్నమాట. కాస్ట్యూమ్ అంతా కూడా అటు ఇటు చెదిరిపోతూ ఉండేది. తను నడిచి ఇక్కడ నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా అవుతుంటే వాటిని సర్దుతూ ఉన్నానన్నమాట. ఇక్కడ స్టిల్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళాక ఇక్కడైతే ఫుడ్ అనమాట రెడీ చేసి పెట్టారు. అంటే కొంతమంది ముత్తైదువులు ఉంటారు కదా, వారి ఫార్మాలిటీస్ కోసం కొన్ని ఐటమ్స్ అనమాట చేసాము. ఇంటికి దగ్గర రిలేషన్ మొత్తం కూడా చేశారనమాట. అయితే ఇదిగోండి, ఇది మష్రూమ్ కర్రీ అండ్ పులిహోర, రసం, ఆలు కుర్మా, ఇంకా అంతేనండి. ఇంకా వైట్ రైస్ కూడా పెట్టారు. ఇదిగోండి, ఇక్కడ ఫార్మాలిటీ ప్రకారం అందరినీ కూర్చోబెట్టి, వాళ్ళతో పాటు అమ్మాయిని కూడా కూర్చోబెట్టి భోజనాలు అయితే వడ్డిస్తున్నాము. ఇక్కడ వీళ్ళందరూ భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎండ్ అయిపోయినట్టేనండి. మళ్ళీ రిసెప్షన్ వేరేగా పెట్టుకున్నారు కాబట్టి ఈరోజైతే పెద్ద హడావిడైతే లేకుండా ప్రశాంతంగా అంతా అయిపోయింది రిసెప్షన్ అనమాట. ఆ రోజు కూడా అది వేరేలాగా అయిందనమాట. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.